హాయ్! ఫీల్ గుడ్ విత్ ఆర్ఎస్‌కు స్వాగతం. ఇంకా కార్తీక సోమవారం 4వ వారమండి ఇది. మేమైతే ఈ వారము తిరుపతిలో జీవకోనకైతే వచ్చాము. ఇక్కడ జీవకోనలో ఏంటంటే ఇక్కడ స్వామి శ్రీ జీవలింగేశ్వర స్వామిగా ఉంటారు. ఇంకా మేమైతే గుడికి లోపలికైతే వచ్చాము. ఇక్కడైతే పక్కన ప్రాంగణంలో ఏదో హరికథ కాలక్షేపం జరుగుతోంది. చూసారు కదండీ పార్కింగ్ ఎలా ఉందో. ఇక్కడ చాలామంది అయితే ఈ గుడికి దర్శనానికైతే వచ్చున్నారు. మొదటగా అయితే ఇప్పుడు మనం ఈ గుడికైతే అక్కడ కనిపిస్తున్న మెట్ల ద్వారా కూడా పైకి వెళ్ళొచ్చు. లేదు అట్లా వెళ్ళలేని వాళ్ళు ఇలా పక్క నుంచి వెళ్ళామంటే డైరెక్ట్‌గా గుడి దగ్గరికైతే చేరుకోవచ్చు. ఇక్కడ వెళ్ళే మార్గంలోనే ఇక్కడ ఒక అయ్యప్ప స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఇది నేను నెక్స్ట్ టైము ఈ గుడి విజిట్ చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఈ గుడి మీదుగా అట్లా వెళ్ళామంటే నేరుగా మనము గుడి ముందరకైతే చేరుకోవచ్చు. ఇప్పుడైతే మేము టెంపుల్‌కైతే రీచ్ అయిపోయాము. ఇంకా అయితే మనము ఫస్ట్ దీపాలు వెలిగించుకోవాలి కాబట్టి గుడిలో ప్లేస్‌కి అయితే చూస్తున్నాము. భక్తులైతే బాగా కొంచెం రద్దీగానే ఉంది. ఇంకా ప్లేస్ కోసం చూస్తుంటే ఇంకా గుడి ముందరైతే ఎక్కడ స్థలం లేదు. ఇంకా గుడిలో ఉండేవాళ్ళు అక్కడ ఇలా పక్కకి వెళ్ళి మెట్లెక్కారంటే అక్కడ కూడా గుళ్ళుంటాయి. అక్కడ దీపాలు అవి పెట్టుకోవచ్చు అని చెప్తే ఇంకా పైకైతే ఇలా వచ్చాము. ఇంకా అదే ఇక్కడ మేము కనుక్కుంటూ ఉన్నాము. అక్కడ ఉండేవాళ్ళు అక్కడ మారేడు చెట్టు ఉందమ్మా, అక్కడ కింద అయితే వెలిగించుకోండి చాలా మంచిదని చెప్తే ఇంకా అక్కడికి వచ్చి ఇంకా దీపాలు ఇక్కడ వెలిగిద్దాంలే అనేసి ఇక్కడికైతే వచ్చాము. ఇంకా వెలిగించడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ నుంచి అయితే పక్క నుంచి పైన ఆంజనేయ స్వామికి వెళ్ళే మార్గం కూడా ఉంది. చాలామంది భక్తులు అయితే ఆ గుడికి కూడా వెళ్తూ ఉన్నారు. ఆ మార్గం మధ్యంలో అయితే ఇది ఉంది. ఇంకా ఈరోజు మేము ఇక్కడ మామూలుగా అయితే అన్ని గుళ్ళల్లో దీపాలు వెలిగించాము. ఇక్కడ ఉసిరికాయ దీపం వెలిగిద్దామని అన్నీ రెడీ చేసుకొని వచ్చాము. ఇక్కడైతే మేము ఉసిరికాయ దీపం అయితే వెలిగిస్తున్నాము. ఇక్కడ నుంచి అయితే చూడడానికైతే చాలా బాగుందండి. ఆ రోజు కొంచెం రైనీగా ఉండడం వల్ల కూడా క్లైమేట్ చాలా చల్లగా ఉండింది. ఈ కొండ కింద కావడంతో చెట్లు చాలా ప్రశాంతంగా చాలా బాగుంది చూసేదానికి. చూడటానికి లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే గుడి ఈ విధంగా ఉంటుంది. ఇంకా దేవుడి దీపాలు అయితే వెలిగిస్తూ ఉంది శ్వేత. గుడి ప్రాంగణం అంతా పెద్దదిగా ఉంటే కొంచెం ఇట్లా దీపాలు వెలిగించుకోవడానికి ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బంది ఉండదు. కానీ చిన్న గుళ్ళల్లో అయితే చాలా కష్టమవుతుంది కదండి. ఇక్కడైతే చాలా చోట్ల అయితే దీపాలు అయితే వెలిగించుకోవచ్చు. అన్ని చోట్ల చాలా చోట్ల వెలిగించున్నారు. ఇంకా దీపాలు అయితే వెలిగించేసాము. ఇంకా నైవేద్యము పూజ అంతా చేసుకున్నాము. చాలా బాగా జరిగింది. నెక్స్ట్ ఇంక ఇక్కడ నుంచి పక్కనే ఆంజనేయ స్వామి ఆలయము పైనే ఉందని చెప్పారు. సరే ఇంకా ఫస్ట్ ఈ టెంపుల్ అయితే ఇక్కడ చూసుకొని వెళ్దామని చెప్పి ఇంకా ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి వెళ్ళడానికైతే స్టెప్స్ ఉన్నాయండి. కొంతవరకు రకంగా ఉంది. ఒక చోట నుంచి అయితే స్టెప్స్ కొంచెం స్టీప్‌గా పెట్టేశారు. ఇక్కడ నుంచి అయితే గుడికి మెట్లెక్కి పోవాలా. గుడి అయితే చాలా హైట్‌లో ఉందండి. చాలా బాగుంది. అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఇక్కడ గుడి అయితే క్లోజ్ చేసుంది. ఇంకా బయట నుంచే దండం పెట్టుకోవాలా. ఇంకా సరే అనేసి ఇంకా బయట నుంచి దండం పెట్టుకొని దర్శనం చేసుకొని సరే ఒక ప్రదక్షిణ చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఇంకా పక్కకి ఏదో మార్గం ఏదో ఉన్నట్టుంది. ఇలా కొండ చర్యల చుట్టూ తిరిగితే అదొక రకంగా థ్రిల్లింగ్ అనిపించింది. ఇక్కడ నుంచి అయితే మనకి తిరుపతి అంతా కూడా బాగా కనిపిస్తోంది. ఇక్కడ నుంచి ఇంకా కొండ పైన పెరిగిన చెట్లు ఇవన్నీ అయితే చాలా బాగుంది చూడడానికి. దట్టంగా పెరుగున్నాయి చెట్లు. అదే నేను తీయమని చెప్తూ ఉన్నాను. ఇంకా క్లైమేట్ కూడా రైనింగ్ ఉండడంతో మబ్బుగా ఉంది బాగా. ఇంకా అక్కడ నుంచి వస్తే అయ్యప్ప స్వామి ఆలయం ఇక్కడ నుంచి ఆ విధంగా అయితే కనిపిస్తుంది. అదే మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇంకా అక్కడ నుంచి కొంచెం తిరుపతిని కూడా అలా చూస్తే ఈ విధంగా అయితే కనపడుతోంది. చాలా వరకు అయితే తిరుపతి కనిపిస్తోంది ఇక్కడ నుంచి. అదే గుడి అయితే అదే హైట్లో ఉంది కాబట్టి చూడొచ్చు.
ఇంకా మేము శివాలయానికి వెళ్దామని బయలుదేరాము. ఇంకా మేము వచ్చేటప్పుడు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నింది. మేము వచ్చేసరికి చాలామంది భక్తులు అయితే ఇక్కడ వచ్చి దీపాలు అవి వెలిగిస్తున్నారు. ఇంకా ఇక్కడే చెప్పాను కదండి గుళ్ళు ఉన్నాయని. ఇక్కడ దక్షిణామూర్తి స్వామి ఆలయము ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ స్వామి వారిని దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి పక్కకి వెళ్ళామంటే ఇక అక్కగారుల గుడి అయితే ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఏం గుడిది? అక్కగారు తీసుకున్నారా వీడియో? తీసుకున్నా. ఏం గుడి అది? ఇక్కడ అక్కగారి గుడి, అమ్మవాళ్ళు, సప్తమాతలు, శివునికి అక్క చెల్లెళ్ళు. అమ్మవారు అడవిలో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటుంది. పార్వతీ పరమేశ్వర ప్రత్యక్షుని ఆమెకు ఎంటుకలు ఇచ్చేసి ఒళ్ళంతా బట్టలు లేదు గోమాత కాడ ఉంచుకొని ఉండిపోతుంది. అక్కడ ఫోటోలు ఉంచుకోండి అమ్మవారు చిన్నవీర మల్లమ్మ అట్లా ప్రత్యక్షం అయిపోతుంది. అంతే వీళ్ళ కథ. అవునా? అక్క చెల్లెలు 7 మంది శివునికి అక్క చెల్లెలు. అక్క చెల్లి కొండకు పోయేదారులు నడిచిపోయేదారులు కూడా ఉంటారు. అవును, ఉంటారు, చూసాను. ఇంకా శివాలయానికి వెళ్దామని వచ్చామండి. ఇదే గుడి ముందర ఇలాగా ఒక మంటపము, దాంట్లో శివలింగాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడైతే భక్తులు చాలా రద్దీగా ఉంది. ఇక్కడ ప్లేస్ లేకనే మేము ఇంకా అక్కడికి వెళ్ళి వెలిగించాల్సి వచ్చింది. అదైతే ధ్వజస్తంభము. ఇంకా గుళ్ళోకి అయితే మేము ఎంటర్ అయ్యాము. వెళ్తూనే నేరుగా వినాయక స్వామి ఆలయం అయితే ఉంది. అక్కడ వినాయక స్వామి దర్శనం చేసుకున్నాక ఇంకా క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. ఇంకా ఆ లైన్ ద్వారా వచ్చి ఇంకా అర్చన ఏదైనా కావాలంటే అక్కడ టోకెన్ అయితే తీసుకోవాలని చెప్పారు. సరే ఇంకా అక్కడ అర్చన టోకెన్ తీసుకున్నాము. ఇంకా ఇక్కడ నుంచి అయితే గుడికి అయితే వెళ్తూ ఉన్నాము. గుడి ప్రాంగణం అయితే చాలా విశాలంగా చాలా బాగా అనిపించింది. ఇంకా గుడికి వెళ్ళే దారిలో ఏంటంటే ఇక్కడ కలశాల్లో ఆ స్వామికి అభిషేకం చేసేదానికి నీళ్ళని అయితే ఉంచారు. ఇక్కడ వెళ్ళే ప్రతి భక్తులకి వాళ్ళు ఒక కలశాన్ని ఇచ్చి అభిషేకానికి వాళ్ళే నీళ్ళైతే ఇచ్చారండి. చాలా బాగా అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. అభిషేకం కూడా స్వామికి చేయొచ్చని. ఇంకా అక్కడ నుంచి ఇంకా మనము నేరుగా శివాలయానికి దగ్గరికి వచ్చాము. ఇంకా ఇక్కడైతే మనము అర్చనాది కార్యక్రమాలు ఫస్ట్ చేసుకోవాలా. అర్చన అంతా చేసినాక ఏంటంటే ఇంకా స్వామి ఇంకా అక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా అభిషేకంకి నీళ్లు అక్కడ పోయాలండి. ఇప్పుడైతే మనము స్వామికి అభిషేకము అయితే నీళ్ళు అయితే పోస్తూ ఉన్నాము. ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు డైరెక్ట్గా ఒక పైప్ లైన్ ద్వారా ఒక ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి పోసామంటే నేరుగా స్వామివారికి చేరే విధంగా అయితే ఏర్పాటు చేశారు. అయితే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ గుళ్ళో అయితే ఇంకా స్వామివారు, అమ్మవారు, ఉత్సవ విగ్రహాలు అన్నీ చూడడానికి చాలా బాగా అనిపించింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలా సంతోషం అనిపించింది. ఈ విధంగా కార్తీక మాసం 4వ సోమవారం అయితే ఇక్కడ వచ్చి ఇలా జీవలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం అనేది చాలా సంతోషం వేసింది. ఇంకా పక్కనైతే ప్రసాద వితరణ చేస్తున్నారు. ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి ఆలయము ఉంటుంది. ఆ పక్క వినాయక స్వామి ఆలయము, ఈ పక్క సుబ్రహ్మణ్య స్వామి ఆలయము. ఇక్కడ కూడా సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం అయితే చేసుకున్నాము. మీరు చూడండి. ఇంకా బయటికి వెళ్ళే మార్గంలో ఇక్కడ స్వామివారిని అలంకరించి ఉంచారు. దానికి ఎదురుగా శివలింగం కూడా ఉందండి. చూడడానికి చాలా బాగా ఉన్నింది. ఇక్కడ కూడా ఈ విధంగా అయితే ఏర్పాటు చేశారు. ఇంకెలా దర్శనం అంతా అయిపోయినాక ఇంకా అలా బయట వచ్చామండి. ఇక్కడ కూడా దీపాలు పెట్టడానికి చాలా రద్దీగా ఉంది. ఇంకా సాయంత్రము అయ్యే కొద్దీ ఇంకా భక్తులైతే చాలామంది వస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ బయట కూడా ఇక్కడ ఒక శివలింగాన్ని అయితే ఏర్పాటు చేసి ఉన్నారు. అంటే ఇక్కడ ఉంది ఆల్రెడీ. ఇంకా అక్కడ కూడా దీపాలు అవి వెలిగిస్తున్నారు. సరే ఇంకొక ప్రదక్షిణ చేసుకున్నాము. ప్రదక్షిణ చేసుకొని నమస్కారం చేసుకొని ఇంకా ముందుకైతే ఇలా వచ్చాము. ఇక్కడైతే నవగ్రహ మండపము ఒకటి ఉంది. చాలా బాగా ఉంది. చాలా స్పేషియస్గా ఇక్కడ నవగ్రహ మండపాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు.
ఇంకా ఇక్కడ కూడా క్లోజ్ చేస్తుందండి. ఇంకా ఇక్కడైతే విగ్రహాలు ఉన్న ప్రతి చోట దీపాలు అయితే భక్తులు వెలిగిస్తూ ఉన్నారు. ఇది గుడి ప్రాంగణము. ఓసారి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా కార్తీక మాసము మీకు ప్రతి సోమవారం మీతో ఒక్కొక్క గుడిని అయితే షేర్ చేసుకుంటున్నాను. మీకు చాలా బాగా అనిపించింది అనుకుంటున్నాను. బయట తీసుకున్నాం అంతా మా మెట్లు ఎక్కే కొద్ది కాళ్ళు అంతా డ్యాన్స్ వేస్తుంది. ఇక్కడ వణుకుతాను మోకాళ్ళు అలవాటు లేదు. శ్వేతకి అయితే 4 మెట్లు ఎక్కి దిగడమే కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉంటుంది. ఇంకా పూర్తిగా కింద నుంచి మెట్లు ఎక్కి వచ్చుంటే పరిస్థితి ఎలాగ ఉంటుందో. అదే ఇది గుడి ఎంట్రన్స్ కింద చెప్పాం కదండి, అక్కడ నుంచి ఇట్లా మెట్ల మార్గంలో కూడా పైకి గుడికి అయితే రావచ్చు. ఇంక ఇక్కడ నుంచి ఇంకా వెహికల్ తీసుకొని ఇంకా రిటర్న్ అవుదామని బయలుదేరుతున్నాము. ఈ గుడి వచ్చి కపిల్ తీర్థానికి ఒక 1 or 2 kilometers మధ్యలోనే ఉంటుంది. మీరు ఈ గుడికి రావాలంటే సింపుల్గా జీవకోన అంటేనే ప్రతి ఒక్కరికి ఇక్కడ తెలుసు. ఇక్కడ జీవకోన టెంపుల్కి వెళ్ళాలంటే ఇక్కడికి తీసుకొచ్చి మీకు వదిలేస్తారు. ఇంకా టైమింగ్స్ అనేది మనకి అయితే పర్టికులర్గా తెలియదు. కార్తీక మాసం కాబట్టి కొంచెం కంటిన్యూగానే గుడి రన్నింగ్లో ఉంది. అప్పటికి కొన్ని ఆలయాలు అయితే మూసేసి ఉన్నాయి. ఇంకా కింద నుంచి మీకు ఒక వ్యూ అయితే చూపిద్దామని ఇక్కడ నుంచి అక్కడ చూపిస్తున్నాము. మనం ఇప్పుడు వెళ్ళాం కదండి, పైన ఆంజనేయ స్వామి గుడి అంతా అయితే ఎంత హైట్లో చూడండి. ఇక్కడ నుంచి ఇప్పుడు అక్కడైతే మనం వెళ్ళొచ్చాము. ఇదైతే కింద టెంపుల్. ఇంకా ఈ పక్క సాంస్కృతిక కార్యక్రమాలకు అన్నట్టుగా ఒక ఏర్పాటు అయితే చేశారు. అదే మనం వచ్చేటప్పుడు హరికథ కాలక్షేపం జరుగుతుంది కదా, అక్కడే అండి. ఇంకా మేమైతే ఇంకా బయలుదేరేసాము. ఇంకా పూజా సామాగ్రి అవన్నీ కూడా మీరు ఒకవేళ తెచ్చుకోలేకపోతే ఇక్కడ గుడి ముందరే అన్నీ అమ్ముతున్నారు. మీరు ఇక్కడే కూడా మీరు అన్నీ పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా ఈవినింగ్ అయిపోయేసరికి ఇంకా ఆకలి అయితే స్టార్ట్ అయింది. ఇంకా స్నాక్స్ ఏదన్నా తినాలనిపించింది. సరే ఇంకా దగ్గరలో ఏమైనా ఉంటుందని సెర్చ్ చేద్దామని వెళ్తూ ఉన్నాము. ఒక చోట అయితే క్రౌడ్గా ఉన్నింది, బాగుంటుందేమో అనేసి ఇంకా ఆ షాప్కి అయితే వెళ్ళాము ఏదన్నా స్నాక్స్ తీసుకుంటామని. చాలా బాగుందండి. సమోసాలు, బోండాలు, బజ్జీలు ఇలా చాలా ఐటమ్స్ అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టున్నారు. చాలా బాగుంది. వీళ్ళు ఇవే కాకుండా స్వీట్స్ అండ్ సావరీస్ కూడా వీళ్ళే ప్రిపేర్ చేసి అమ్ముతారంట. చాలా బాగుంది, క్వాలిటీగా అనిపించింది, చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి. మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తానండి. బాయ్.